అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటన స్థలంలో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇవాళ ఢిల్లీ నుంచి నేరుగా అహ్మదాబాద్ వెళ్లనున్న మోదీ ఫ్లైట్ కూలిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. విమాన ప్రమాదంలో మొత్తం 241 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. వీరిలో 12 మంది ఫ్లైట్ సిబ్బంది కూడా ఉన్నారు. అటు ఫ్లైట్ కూలిన ప్రాంతంలో మరో 25 మంది వరకు చనిపోయారు. ఘటన జరిగినప్పటి నుంచి మినిట్ టు మినిట్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రధాని మోదీ. ఇక సహాయక చర్యలపై ఆరా తీస్తున్నారు. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటన స్థలంలో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇవాళ ఢిల్లీ నుంచి నేరుగా అహ్మదాబాద్ వెళ్లనున్న మోదీ ఫ్లైట్ కూలిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. విమాన ప్రమాదంలో మొత్తం 241 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. వీరిలో 12 మంది ఫ్లైట్ సిబ్బంది కూడా ఉన్నారు. అటు ఫ్లైట్ కూలిన ప్రాంతంలో మరో 25 మంది వరకు చనిపోయారు. ఘటన జరిగినప్పటి నుంచి మినిట్ టు మినిట్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రధాని. సహాయక చర్యలపై ఆరా తీస్తున్నారు. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటన స్థలంలో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇవాళ ఢిల్లీ నుంచి నేరుగా అహ్మదాబాద్ వెళ్లనున్న మోదీ ఫ్లైట్ కూలిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. విమాన ప్రమాదంలో మొత్తం 241 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. వీరిలో 12 మంది ఫ్లైట్ సిబ్బంది కూడా ఉన్నారు. అటు ఫ్లైట్ కూలిన ప్రాంతంలో మరో 25 మంది వరకు చనిపోయారు. ఘటన జరిగినప్పటి నుంచి మినిట్ టు మినిట్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రధాని మోదీ. ఇక సహాయక చర్యలపై ఆరా తీస్తున్నారు. రైట్, ఫ్లైట్ ఘటనపై మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి అనిల్ లైవ్ లో ఉన్నారు. అనిల్, ఫ్లైట్ ఘటన డీటెయిల్స్ ఏంటి? కాసేపటి క్రితమే అహ్మదాబాద్ చేరుకున్నాడు ప్రధాని నరేంద్ర మోడీ. సో నిన్న జరిగినటువంటి ఈ ఏదైతే విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి ఆ మేఘానీ నగర్లో జరిగినటువంటి ఆ ప్రమాద స్థలానికి కూడా మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళి సో అక్కడ పూర్తిగా కూడా నిన్న జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు పిన్ టు పిన్ కూడా అక్కడ పూర్తిగా అధికారులను కూడా వివరాలు అడిగి తెలుసుకొని ఉన్నారు. సో నిన్న ఇప్పటికే అంటే అందులో చనిపోయిన వారు చాలా వరకు కూడా గుర్తించలేనటువంటి విధంగా అక్కడ మృతదేహాలు చెల్లా చెదరై పడి ఉన్నాయి. సో వారి కుటుంబాలు కూడా అక్కడ అహ్మదాబాద్లో ఉన్నటువంటి సిటీలోని సివిల్ ఆసుపత్రికి కూడా భారీగా చేరుకున్నారు. సో ఆర్తనాదాలు అక్కడ చాలా కూడా వినిపిస్తాయి. ఎందుకంటే అందులో వారు సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి వెళ్ళలేని కూడా కొంతమంది అంటే ఇంటికి వెళ్ళకుండానే మళ్ళీ రిటర్న్ వచ్చి వారి యొక్క డెడ్ బాడీలను తీసుకుపోయేటువంటి ఒక ఈ ప్రమాదం అయితే అంత ఘోరంగా జరిగింది. సో నిన్న మధ్యాహ్నం ఎగ్జాక్ట్లీగా 1:30 గంటలకు ఈ టేకాఫ్ అయినటువంటి A171 బోయింగ్ విమానం సో పూర్తిగా అక్కడ బీజే మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ఒక క్యాంటీన్ ఉంటుంది. సో అలా టేకాఫ్ అయినటువంటి అంటే 625 మీటర్లకు సంబంధించినటువంటి ఎత్తులో ఈ పూర్తిగా కూడా అక్కడ చెట్టును కానీ బిల్డింగ్ను కానీ ఢీకొని పూర్తిగా కూడా అక్కడ బర్న్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఇప్పటి వరకు ఒకే ఒక వ్యక్తి అందులో నుంచి సురక్షితంగా బయటపడి అక్కడ నుంచి పరుగులు పెట్టుకుంటూ బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం కూడా విజువల్స్లో చూసాం. అతని పేరు రమేష్ విశ్వల్ కుమార్ గారు చెప్తున్నారు. సో అతనికి సంబంధించి కూడా పూర్తిగా అంటే ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేటువంటి విషయాలు అతన్ని కూడా రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఏఐజీ కూడా అక్కడ చేరుకొని పూర్తిగా ఈ రెస్క్యూ అనంతరం పూర్తిగా దర్యాప్తు చేపడుతుంది. సో ఎందుకంటే ఆ టేకాఫ్ అయినటువంటి పైలట్కి సంబంధించి కో పైలట్కి సంబంధించి ఏమైనా లోపం ఉందా, లేదంటే సాంకేతిక లోపం ఉందా, లేదంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఈ పర్యావరణం ఏమైనా ఆ విమానానికి సంబంధించి అనుకూలించిందా లేదా, వర్షం కొడుతుందా అక్కడ ఆ టైంలో. సో ఇట్లాంటివన్నీ కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రమేష్ చెప్పినటువంటి వివరాల ప్రకారం కూడా కొంత ఏదైతే దర్యాప్తు సంస్థ కొంత కీలకం కానుంది. ముఖ్యంగా ఇక విమానంలో ఉన్నటువంటి బ్లాక్ బాక్స్ కూడా కొంత చాలా వరకు అంటే గత 36 గంటలుగా జరిగినటువంటి సమాచారానికి కూడా పూర్తిగా అందులో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి సో దాన్ని ఓపెన్ చేసినట్లయితే ఇంకా మరికొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ సంఘటన జరిగిన ఆ స్థలాన్ని కూడా నిన్న జరిగిన వెంబటే తెలుసుకున్నటువంటి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా సంఘటన స్థానాలకు వెళ్ళి అక్కడ పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో కూడా అక్కడ డెడ్ బాడీస్ కానీ అక్కడ రెస్క్యూ జరుగుతున్నటువంటి తీరును కానీ పరిశీలించారు. సో దాంతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు కాసేపటి క్రితమే నరేంద్ర మోడీ కూడా చేరుకున్నాడు. సో అక్కడ అధికారుల నుంచి కూడా ఆరా తీస్తున్నారు అసలు ప్రమాదం గల కారణాలు ఏంటి. సో ఖచ్చితంగా దీని పట్ల అంటే ఈ ప్రమాదానికి ఎవరు కారణం అనేది తెలిసినట్లయితే వాటిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయంటూ కూడా నిన్న మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సో వివరాలు కూడా తీసుకుంటున్నారు. సో ఓవరాల్గా నిన్న ఈ ప్రమాదంకి సంబంధించి మాత్రం ఒక పీసెస్గా ఒక మాంసం ముద్దల్లాగా చెల్లా చెదరై పడిపోయినటువంటి మాంసం ముద్దలు అక్కడ కనిపిస్తున్నాయి. ఎవరి డెడ్ బాడీ ఎవరని గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి ఉంది. అందులో కొందరు
ఇప్పుడు మనకి రమేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను బయట పడినటువంటి వ్యక్తి, సో అతనికి సంబంధించినటువంటి సోదరి కూడా అందులోనే ఉంది అంటూ కూడా అతను చెప్తున్నారు. మరికొంతమంది కొన్ని ఫ్యామిలీస్, ఒక ఫ్యామిలీ డాక్టర్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ ఫ్లైట్లో ఎక్కిన తర్వాత కాసేపటి క్రితమే సెల్ఫీ దిగి అదొక సోషల్ మీడియాలో కూడా వారు అప్లోడ్ చేశారు. సో నవ్వుతూ ఉంటున్నటువంటి ఆ ఫోటోను చూస్తే మాత్రం ఆ కుటుంబాల్లో కొంత తీవ్ర నిరాశ నష్టాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. ఇక ఈ విమానానికి సంబంధించి అసలు ఆ టేక్ ఆఫ్ అయిన తర్వాత, అంటే మనకి ఇది ఢిల్లీ నుంచి బయలుదేరింది, మొదట ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది. సో ఓవరాల్గా లాంగ్ జర్నీ కాబట్టి ఫ్యూయల్తో ఫుల్ అయిపోయి ఉంటుంది. దాదాపు 1,60,000కు సంబంధించినటువంటి ఫ్యూయల్, అంటే ఇంధనం అందులో నిండి ఉందని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ ఇంధనంకి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఏర్పడి బర్న్ అయిందా, లేదంటే ఈ బరువు కూడా, అంటే మనకి టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఒక బరువుకు సంబంధించినటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది, తర్వాత ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఒక సిస్టమ్ ఉంటుంది. సో ఇట్లాంటివి ఈ అంటే మనకి టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఏమైనా పైలట్కి ఇబ్బంది అనిపించిందా, అంటే ఈ ల్యాండింగ్ చేసే టైంలో టేక్ ఆఫ్ అయినప్పుడు కొంత ఆ ఏరియాలో ఇప్పుడు ఏదైతే ఆ ప్రమాదం జరిగినటువంటి స్థలం ఉందో బీజే మెడికల్ కాలేజ్ వద్ద ఖాళీ ప్లేస్ ఉంటే మాత్రం సురక్షితంగా ల్యాండింగ్ చేసే వాళ్ళేమో అని చెప్తున్నారు. లేదంటే ఏమైనా పక్షులు అడ్డొచ్చాయా, లేదంటే ఒక ఇంజనే మాత్రమే పనిచేసి మరొక ఇంజన్ సహకరించలేదా, సో ఇట్లాంటివన్నీ నిపుణులు అయితే కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పూర్తిగా కూడా దర్యాప్తు అయితే చేస్తారు. సో కాసేపటి క్రితం అక్కడికి మోడీ కూడా చేరుకున్నాడు కాబట్టి సో ఏవియేషన్కి సంబంధించినటువంటి నిపుణుల సహాయంతో సో ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది కూడా పూర్తిగా ఆరా తీస్తారు. ఓవరాల్గా మాత్రం ఈ అహ్మదాబాద్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ విమానంలో అంతకుముందు ప్రయాణించినటువంటి ఒక వ్యక్తి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చాడు. సో అతను ఒక ట్వీట్ చేశాడు, ఈ విమానంలో ఎలాంటి ఏసీ రావట్లేదు, ఎలాంటి రిమోట్స్ కూడా పనిచేయట్లేదు. సో పూర్తిగా ఏఐకి, అంటే మన ఎయిర్ ఇండియాకి కూడా ట్యాగ్ చేస్తూ అతను అందులో వీడియోస్ కూడా ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాడు. సో అదే విమానం బయలుదేరినప్పటి కాసేపటికే ఈ పూర్తిగా కూడా బర్న్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో దీని పట్ల, అంటే ఇది ఇప్పటికే చాలా వరకు నిన్న ప్రమాదానికి గురైనటువంటి ఈ విమానం 11 సంవత్సరాలుగా సేవలు అందిస్తుంది. చాలా అందులో ఉన్నటువంటి కో పైలట్ ఇద్దరు కూడా చాలా అనుభవం ఉన్నవారు. సో వీరు కూడా దాన్ని అసలు ఎట్లా, అంటే మొదటగా ఈ టేక్ ఆఫ్ అయినప్పుడు సో వీరికి ఎట్లాంటి అనుభవం ఎదురైంది, అక్కడ ఏమైనా ప్రమాదం వచ్చిందా, సో వచ్చిన వెంబటే మేడే కాల్ అంటే మనకి ఎమర్జెన్సీలో దీన్ని ఉపయోగిస్తారు. ఇది ఫ్రెంచ్ పదం, అక్కడ నుంచి మేడే అంటే మాకు సహాయం చేయండి అనే అర్థం ఉంటుంది. సో ఆ మేడే కాల్ చేశారు ఏటీసీ నుంచి. ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి వారికి ఎంబటే చేశారు. సో చేసినటువంటి కాసేపటి క్రితమే చెట్టుకు బిల్డింగ్ మధ్యలో ఇరుక్కుపోయి పూర్తిగా బర్న్ అయిపోయింది. సో మొత్తం పూర్తిగా బూడిదైపోయినటువంటి అవకాశం ఉంది. ఇక ఏదైతే ఈ ఇంధనం ఉండే ఏరియాలో కూర్చునే వారు ఉంటారో సో వారు మాత్రం వాళ్ళ ఆచుకంట వాళ్ళ గుర్తించలేనటువంటి విధంగా ఓన్లీ వాళ్ళ ఆ బోన్స్ మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో అందులో పూర్తిగా కూడా కొంతమంది మొత్తం ఒక బోన్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు లగేజ్ చాలా ఉంటుంది, వారు తీసుకొచ్చినటువంటి లగేజ్ కూడా పూర్తిగా కొన్ని ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారు తెచ్చుకున్న లగేజ్ సో పూర్తిగా మొత్తం కాలిపోయింది. సో ఈ ఏఐజీ కూడా అక్కడికి చేరుకుంది. సో పూర్తిగా దీనిపైన దర్యాప్తు చేస్తారు. మోడీ ఉన్నారు అక్కడే, హోంమంత్రి, తర్వాత ఈ పౌర విమానయాన శాఖ మంత్రి కూడా అక్కడే ఉన్నారు. ఇందులో ఇంకా మన మెయిన్గా గుజరాత్ మాజీ సీఎం ఉన్నాడు, ఇతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేశాడు, ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఇతను. సో గతంలో మనకి సీఎంగా కూడా ఇతను చేశాడు. ఇతను కూడా అందులో ఉన్నాడు, విజయ్ రూపానీ. సో తీవ్ర ఆ రాష్ట్రానికి ఇది ఒక నిన్న బ్లాక్ డేగా కూడా చెప్పవచ్చు. ఓవరాల్గా మాత్రం కాసేపటి క్రితమే అక్కడికైతే పీఎం చేరుకున్నారు. దీనిపైన పిన్ టు పిన్ కూడా నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి, అంటే ఈ ఎయిర్ ఇండియాకు సంబంధించి గతంలో జరిగినటువంటి ప్రమాదాలను, ఈ ప్రమాదం అంటే మనకు దేశంలో ఇట్లాంటి పెద్ద ప్రమాదం ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు. సో ఇంతమంది ఈ ప్రమాదంలో చనిపోవడం మాత్రం ఇదే మొదటిసారి. అది అహ్మదాబాద్లో జరిగింది. ఇందులో ఇండియన్స్ ఉన్నారు, బ్రిటన్స్ ఉన్నారు, కెనడియన్ ఒకరు ఉన్నారు, పోర్చుగీస్ వారు కూడా ఉన్నారు. కాబట్టి సో ఓవరాల్గా దీన్ని కొంత సీరియస్గా తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఇక యూకే హైకమిషన్ కూడా నిన్న స్పందించింది. సో చాలా ఇది ఒక దిగ్భ్రాంతికి గురవుతున్నాము, చాలా షాకింగ్ సంబంధించినటువంటి మెసేజ్ చూసాము మేము. సో దీనిపైన ఖచ్చితంగా మేము కూడా ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది కూడా కొంత వివరణ కావాలంటూ కూడా చెప్పారు. సో ఓవరాల్గా మాత్రం ఇండియాలో ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, దాన్ని ప్రధాని మోడీ అక్కడికి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ బీజే మెడికల్ కాలేజీ ఆ ఏరియాలో మొత్తం కూడా తిరిగి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అధికారులను, నిన్న రెస్క్యూ చేసినటువంటి అధికారుల నుంచి సమాచారం అయితే రాబట్టబోతున్నారు. జ్యోతి.